గతంలో టైటానిక్ అనేటువంటి ఒక పెద్ద షిప్ మునిగిపోయింది. అది ధనవంతుల షిప్ గా పేరుగాంచింది. ద అన్సింకబుల్ షిప్ అని దానికి పేరు పెట్టారు. అంటే ఎప్పటికీ మునిగిపోని వాడని. కానీ అది ఒక అర్ధరాత్రి మంచు పర్వతాలను ఢీకొని అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. దాని మీద సినిమా కూడా తీశారు. మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఆ టైటానిక్ షిప్ ని చూపించడానికి ఒక కంపెనీ ఒక సబ్మెరీన్ ద్వారా 2 కోట్ల రూపాయలు దాదాపు టికెట్ పెట్టి ధనవంతులు తీసుకెళ్లింది. ప్రపంచంలో పేరెన్నిక కన్నా 5 ధనవంతులు మునిగిపోయిన టైటానిక్ షిప్ ఎలా ఉంది చూసి మళ్ళీ పైకి వచ్చేద్దామని వెళ్ళారు. అందులో ఆక్సిజన్ 90 గంటల పాటు పనిచేస్తుంది. కానీ వాళ్ళ దురదృష్టం అనుకోవాలో లేకపోతే దైవ నియమం అనుకోవాలో, ఈ షిప్ చూడడానికి వెళ్ళిన సబ్మెరీన్ లో ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఆ సబ్మెరీన్ పేలిపోయింది. వేల కోట్ల ఆస్తి పరులు వాళ్ళు మొత్తం అందరూ అక్కడే చచ్చిపోయారు. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, డబ్బు మనల్ని కాపాడుతుంది అనుకోవడం అవివేకం, డబ్బు ఉంది కాబట్టి మనకేం అవ్వదు అనుకోవడం కూడా అవివేకం. మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. 4 దేశాలు ట్రై చేసే వాళ్ళని కాపాడడానికి, వాళ్ళ ప్రాణాలను కాపాడలేకపోయారంటే మీరు ఆలోచించండి. ప్రపంచం అంతా ఏకమైపోయినా టైం అయిపోతే నిన్నెవడో కాపాడలేడని. ఇది సత్యం.